శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 10 దాసుని అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చేయి. నిన్ను చంపి ఈ 4 ముఖాలవాన్ని కూడా చంపుతాం. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధహకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు సోరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటభులారా, మీరేమో ఇద్దరు, నేనో ఒక్కళ్లే. మీరు ఒకరి తరువాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తోంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు అవకాశం లేదు. 5000 సంవత్సరాలపాటు పోరాడాను. అలిసిపోయాను. సహజం గదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలిసిపోయినవాడితో, భయపడినవాడితో, ఆయుధం వదిలేసినవాడితో, పడిపోయినవాడితో, బాలకుడితో మీవంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి. న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాళ్లూ సమ్మతించారు. అల్లంత దూరం తొలగ నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసిందే. వాళ్లది స్వేచ్ఛామరణమని, దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే. ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏమి లాభం? పోనీ మానేద్దామంటే వీళ్లు మరణించేదెలాగా? వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానై ఆ పని చెయ్యదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు. మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణువేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవరికీ ఏవీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తలెత్తి ఆకాశంవైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్రామహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగవిద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు. దేవి, మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను. కాని నీ అతిదుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగ నిద్రలో మునిగిపోయానుగదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియజ్ఞానం కోల్పోయి అచేతనని అయిపోయాను. అంబికా, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు పదిలాపు మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది. దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలిసిపోయాను. చూశావుగదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి, సహాయం చెయ్యి. నేను ఖిన్నునని. వాళ్ళు గర్వితులు. సువుదేవార్తి హారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటాన్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పుమలా. దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సువంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారిలేదు. నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్లాడు. మధుకేటభులు హర్షించారు. చతుర్భుజా, భయపడకు. ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగముంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు. దున్హకించవలసింది లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవవైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు. అంతే. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు సోరి. బలంగా ఇద్దరికీ చెరొక ముష్టిఘాతమూ ఇచ్చాడు. వాళ్లు చెక్కుచెదరకపోగా 2 పెడిగ్రుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారివైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకేటభులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథబాణాలవంటి చూపులు. కామప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్రవిలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు.
చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు. మధుకైటభులారా! మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కాని మీతో సాటివచ్చేవాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతుష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం. కావలసింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పాడుచుకువచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే ఇస్తాం. కోరుకో. మేము దాతలమే కాని చెయ్యి చాపేవాళ్లం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం. కోరుకో. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వధ్యులు కావాలి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తిందిగా. మాట మార్చకు. నీకు మేము వధ్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీనుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్లమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడలమీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను. రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హయాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘనభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు మొండేలు తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాలనుంచి క్రొవ్వు, మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని, భూమి అయింది. అందుకనే మృత్తిక, మట్టి తినరానిదయింది. సోనకాది మహామునులారా, మీరడిగిన మధుకైటభ వృత్తాంతం చెప్పాను. మహావిద్య, మహామాయ సర్వదా మనకు సేవనీయ. సురాసురులకు ఆరాధ్య. ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేదశాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోపించారు. ఆమోదం తెలియజేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు. దానవ సోదరులకు అభిమానం పాడుచుకువచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే ఇస్తాం. కోరుకో. మేము దాతలమే కాని చెయ్యి చాపేవాళ్లం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం. కోరుకో. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వధ్యులు కావాలి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తిందిగా. మాట మార్చకు. నీకు మేము వధ్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీనుంచి మేము కోరుకునేవరం. సత్యవాదివి కదా, నెరవేర్చు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్లమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడలమీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను. రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘనభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు మొండేలు తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాలనుంచి క్రొవ్వు, మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని, భూమి అయింది.
అందుకనే మృత్తిక మట్టి తినరానిదయింది. సోనకాది మహామునులారా, మీరడిగిన మధుకేటభ వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ. సురాసురులకు ఆరాధ్య. ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేదశాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోపించారు. ఆమోదం తెలియజేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు. సూతమహర్షి, ఇంతకుముందు అన్నావు, వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని. గొప్ప తపస్సు చేసి శుకుణ్ణి పుత్రుడుగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియజేయి. మునీశ్వరులారా, తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. మేరుపర్వత శిఖరమీద వ్యాసుడు తపస్కి కూర్చున్నాడని చెప్పాను కదూ. పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజమంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్నిభూమి వాయువు అంతరిక్షాలతో సాటివచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష మేరుశిఖరమీద, అద్భుతమైన కర్ణికారవనంలో దేవతలు మునులు విహరించేచోట, బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో, మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగరంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేలమాడాడు. ఇంద్రా, తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సమితుడిగా ఎరిగినవారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవరికీ ఏ అహితాన్ని కోరరు. రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టో అన్నాడు. పుత్రార్థియై తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్లు పూర్తి అయింది. అతడికి శుభప్రదుడైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి, ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్విజ్దాని కీర్తికరుడు, అఖిలజనప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.